మిత్రులారా ముందుగాల వనిత టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్ అనగానే తొలుత పండుగ గుర్తుకొచ్చేదేంది? ఆషాఢం బోనాలు. ఈ బోనాల పండుగ హైదరాబాద్లో ఆల్రెడీ షురు అయింది. మస్తు హుషారుగా కూడా జరుగుతున్నది. ఈ బోనాలు అనేది ఆషాఢం అమాస మొదలుగానే ఫస్ట్ వచ్చే గురువారమో లేదా ఆదివారమో జరుపుకుంటారు. ఆల్రెడీ మనకి ఎంటర్ అయిపోయింది కాబట్టి ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. మరి ఈ పండుగని ఇంకింత సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఇద్దరు జానపద సింగర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళతో పాటు మనం పాటలు పాడిస్తూ ఈ బోనాల పండుగని మరింత హుషారుగా జరుపుకుందాం. చూద్దామా? నమస్తే అఖిల గారు. నమస్తే అండి. అండ్ రఘు గారు నమస్తే. బాగున్నారా? ముందుగా మీ ఇద్దరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బోనాల పండుగ అనగానే ముందుగా అమ్మవారికి పాటలు పాడుకుంటాం కాబట్టి మనతో పాటు ఉన్న అఖిల గారితో అమ్మవారికి ఒక పాట పాడిద్దాం. ఓకే. అండ్ బోనాల పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది అమ్మవారి పాటలు. జానపదంతో పాటు మనం అమ్మవారికి పాటల్ని పాడుకుంటూ హుషారుగా జరుపుకుంటాం. సో దాంట్లో మీరు ఒక పాట మా కోసం పాడవలసిందే కోరుతున్నాను. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ మా అమ్మవారిని, మా ఇంటి అమ్మవారిని తలుచుకుంటూ ఒక పాట. నాగమ్మారో 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 వీర నాగమ్మారో, అక్కలకు సెల్లెలంట నాగమ్మేరో, భక్తులకు దేవతంట నాగమ్మారో. నాగమ్మారో 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 వీర నాగమ్మారో, అక్కలకు సెల్లెలంట నాగమ్మేరో, భక్తులకు దేవతంట నాగమ్మారో. పేరు దెబ్బాల మోత దరువు చూడరో, దరువు చూడరా, ఆ జమడీక సప్పుల్ల సప్పుడు చూడరో, సప్పుడు చూడరో. నాగమ్మారో 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 వీర నాగమ్మారో, అక్కలకు సెల్లెలంట నాగమ్మేరో, భక్తులకు దేవతంట నాగమ్మారో, భక్తులకు దేవతంట నాగమ్మారో. ఆడుకో నాగమ్మ ఆడుకోవమ్మ, ఆడల్ల మేడల్ల ఆడుకోవమ్మ, ఆడుకో నాగమ్మ ఆడుకోవమ్మ, ఆడల్ల మేడల్ల ఆడుకోవమ్మ, ఆడుకో నాగమ్మ ఆడుకోవమ్మ, వాడల్ల మేడల్ల ఆడుకోవమ్మ, ఆడుకో నాగమ్మ ఆడుకోవమ్మ, వాడల్ల మేడల్ల ఆడుకోవమ్మ, ఆడుకో నాగమ్మ ఆడుకోవమ్మ, వాడల్ల మేడల్ల ఆడుకోవమ్మ. అఖిల గారు చాలా బాగా పాడారు. మనతో పాటు స్టూడియోలో ఇంకొక మేల్ సింగర్ కూడా ఉన్నారు కదా అని చెప్పిన కదా, సో ఆయనని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. నమస్తే రఘు గారు. నమస్కారం అండి. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మీ నోట ఒక బోనాల పాట వినాలనుకుంటున్నాం. తప్పకుండా. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ, అదేవిధంగా వనితా టీవీ యాజమాన్యానికి మా కళాభివందన తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా వచ్చేటువంటి బోనాలలో బోనాల అమ్మవారి పాటలు పాడుతూ, జానపద గేయాలు పాడుతూ ఎంతో వందలాది మంది ప్రజల్ని అలరించే వాళ్ళం మేము. ఈరోజు మాకు ఈ బోనాల పండుగ ఈ వనితా టీవీలో పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వనితా టీవీ యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఊరాలెల్లమ్మకు బోనం పెట్టంగా, మా ఊరాలెల్లమ్మకు బోనం పెట్టంగా, బోనం మీద ఆడింది నాగు, బోనం మంచు మీద ఆడింది నాగు, బోనం మీద ఆడింది నాగు, బోనం మంచు మీద ఆడింది నాగు. మా ఊరాలెల్లమ్మకు బొట్టే పెట్టంగా, మా ఊరాలెల్లమ్మకు బొట్టే పెట్టంగా, బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు, బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు. మా ఊరాలెల్లమ్మకు కొప్పే మురవంగా, మా ఊరాలెల్లమ్మకు కొప్పే మురవంగా, కొప్పు మీద ఆడింది నాగు, కొప్పంచు మీద ఆడింది నాగు, కొప్పు మీద ఆడింది నాగు, కొప్పంచు మీద ఆడింది నాగు. మా ఊరాలెల్లమ్మకు గాజులు దొడగంగా, మా ఊరాలెల్లమ్మకు గాజులు దొడగంగా, గాజు మీద ఆడింది నాగు, గాజంచు మీద ఆడింది నాగు, గాజు మీద ఆడింది నాగు, గాజంచు మీద ఆడింది నాగు. మా ఊరాలెల్లమ్మకు కడియలు దొడగంగా, మా ఊరాలెల్లమ్మకు కడియలు దొడగంగా, కడియం మీద ఆడింది నాగు, కడియ మంచు మీద ఆడింది నాగు, కడియం మీద ఆడింది నాగు, కడియ మంచు మీద ఆడింది నాగు. మంచి హుషారైన పాటతో మొదలుపెట్టిండు రఘు. అట్లనే బోనాల పండుగ అనగానే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటింటికి చేరుకుంటుంది.
తర్వాత అమ్మవారికి తన చేతులతోని బోనాన్ని నెత్తిన మోస్తూ అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటుంది. సో ఆ అమ్మవారికి ఆడపడుచుల తరపున మన అఖిలక్క ఒక పాట పాడుతుంది. మన హైదరాబాద్లో పల్లెటూర్లలో జిల్లా గల్లీ గల్లీ మొత్తం బోనాలంటే చాలా సంబురంగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మరి ఆ గల్లీలలో జరిపే బోనాలు జిల్లాలో జరిపే బోనాల గురించి ఒక పాట. ఓకే. జిల్లా గల్లీలల్లొల్లి చూడరో గా బోనాల ఊరేగింపు సందడి చూడరో జిల్లా గల్లీలల్లొల్లి చూడరో గా బోనాల ఊరేగింపు సందడి చూడరో ఆషాఢ హైదరాబాదు తీరు చూడరో పట్నంలో బోనాల పండుగ చూడరా ఆషాఢ హైదరాబాదు తీరు చూడరో పట్నమంత బోనాల పండుగ చూడరా పట్నమంత బోనాల పండుగ చూడరా కన్నులన్నీ సుక్కలోలే మెరుస్తున్నాయో దీపాల కాంతులలో దీపాల వెలుగులలో జిల్లా గల్లీలల్లొల్లి చూడరో గా బోనాల ఊరేగింపు సందడి 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 చూడరో. సూపర్. మనకేందంటే హైదరాబాద్లో కలరా వ్యాధి మొదట వచ్చినప్పుడు బోనాల పండుగ అనేది షురు చేసిండ్రు. అట్లనే ప్రతి ఏడు ఆషాఢ మాసంలో బోనాల పండుగనే జరుపుకుంటున్నారు. మరి అట్లా బోనాల పండుగ జరుపుకునే భక్తుల కోసం రఘుగారి నోట మళ్ళొక పాట. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్క గల్లీ పోతరాజు ఆటలతోటి యాట పోతులతోటి యాపరిళ్ళతోటి ధూమ్ధాం చేసేదే బోనాల పండుగ. దాంట్లో మనం అమ్మవార్లని ఎంతగానో కొలుచుకున్నా కూడా వాళ్ళ దీవెన ఉన్నంత వరకు మనం అంతా ఉండేది. కాబట్టి వచ్చింది బోనాల పండుగ అరే హైదరాబాదు గల్లీ నిండెగా చలో వచ్చింది బోనాల పండుగ మన హైదరాబాదు గల్లీ నిండెగా ఆషాఢ మాసాన బోనాల పండుగంట ఆషాఢ మాసాన బోనాల పండుగంట తొలి బోనం ఎత్తేది గోల్కొండ కోటంట వచ్చింది అరే వచ్చింది చెల వచ్చింది బోనాల పండుగ మన హైదరాబాదు గల్లీ నిండెగా వచ్చింది బోనాల పండుగ మన హైదరాబాదు గల్లీ నిండెగా ఆటపోతులతోటి పోతరాజు ఆటలతో యాపారిళ్ళతోటి ఏటాట గొలిసేటి మన తొలి బోనం ఎత్తేటి గోల్కొండ కోటాట వచ్చింది చెల వచ్చింది అరే వచ్చింది బోనాల పండుగ మన హైదరాబాదు గల్లీ నిండెగా ఆహో వచ్చింది బోనాల పండుగ మన హైదరాబాదు గల్లీ నిండుగా. అంటే ఈ పాట ఇప్పుడే చేస్తున్నాము, అంటే ఆయన ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది. ఓహో, మన తొలిసారిగా ఈ బోనం ఎత్తుతామని ఆల్రెడీ అంటే మొదలు పెట్టినాము. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తాం? ఈ మధ్యలో చేస్తాం. ఓకే, అంతకు ముందు రోజు ఇక్కడ మొత్తం పాడేశారు. సూపర్ గా ఉన్నది పాట. ఈ పాట సూపర్ హిట్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు ఇంత హుషారుగా వాడుతున్నారు, ఇద్దరు కలిసి ఒక పాట పాడాలని మేము అనుకుంటున్నాం. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు 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 రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు అట్టేడట్టేడెల్లమ్మకు అల్లిన జేడాలెల్లమ్మకు అట్టేడట్టేడెల్లమ్మకు అల్లిన జేడాలెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు మానెడు మానేడెల్లమ్మకు మారిన దండాలెల్లమ్మకు మానెడు మానేడెల్లమ్మకు మాలిన దండాలెల్లమ్మకు మానెడు మానేడెల్లమ్మకు మల్లిన దండాలెల్లమ్మకు మానెడు మానేడెల్లమ్మకు మల్లెల దండాలెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన ఎల్లమ్మకు రామ రామ అరే ఎల్లమ్మకు రాముల పరిశాన మన ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు
ఎల్లమ్మకు రాముల పరిశాన్ ఎల్లమ్మకు తీగవారే తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక తీగవారే తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక తీగవారే తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక తీగవారే తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక అబ్బబ్బ మా తల్లి ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ నీకు మా బోనాలతోటి గానాలతోటి అబ్బబ్బ మా తల్లి ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ నీకు మా బోనాలతోటి గానాలతోటి ఎల్లో రేణుక ఎల్లమ్మ ఎల్లు ఎల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లవ్వ ఎల్లు ఎల్లాయి రాయే ఎల్లవ్వ మా కన్న తల్లి రాయే ఎల్లవ్వ సూపర్ మొత్తం శివాలు వచ్చినట్టే ఉంది డీజే మూతల మొత్తం డాన్స్ చేసినంత ఫీల్ వచ్చింది మీరు వాడుతుంటే అంత హుషారుగా అనిపించింది బోనాలు అంటేనే హుషారు కదా ఆ, అందుకనే ధూమ్ హుషారుగా ధామ్ వాడినాం ఉంది. ఇద్దరం కలిసి ఘోరంగా ఉంది పాట నాకే డాన్స్ చేయాలనిపించింది అంత హుషారు వచ్చింది అవునవును అఖిల గారు ఇంత మంచిగా వాడుతున్నారు కదా అంటే మీ పాటల ప్రయాణం అసలు ఎప్పుడు మొదలైంది ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఫోక్ స్టూడియో అనే ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినా నేను అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇక జానపదాలు బోనాలు బతుకమ్మ ఇంకా అన్ని కలగురగంపలాగా అన్ని పాటలతోటి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చేసిన ప్రజెంట్ అయితే నేను యాంకరింగ్ చేస్తున్న ఛానల్లో యాంకరింగ్తో పాటుగా సింగింగ్ కూడా ఇంకా స్టేజ్ ఈవెంట్స్ అవన్నీ కంటిన్యూ చేస్తున్నా సో ఇట్లా మొత్తానికి అయితే పాటలతో ముందుకు వెళ్ళిపోతున్నారు మస్తు వాడిన్లు మన ఆడబిడ్ల కోసం మళ్ళొక పాట ఖచ్చితంగా అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్లో బంగారు బోనం సప్త బోనాలు నిశాక్రాంతక్క అయితే ఎత్తుతుంది మనకి బంగారు బోనము ఈరోజు మొదటి బోనం మన గోల్కొండ దగ్గర గోల్కొండ బోనం అయితే ఉంటుంది మరి ఆ అక్క ఎత్తే బోనం మీద ఆమె మీద ఒక పాట అయితే కట్టి పాడిన అనమాట ఆ పాట నేనే ఆ పాట నిశాక్రాంతి రావే గుమ్మాడి నిలువెత్తు రూపమే గుమ్మాడి నిలువెత్తు రూపమే గుమ్మాడి శివ సత్తు రూపమే గుమ్మాడి శివ సత్తు రూపమే గుమ్మాడి శివ తాండవ మాడే గుమ్మాడి శివ తాండవ మాడే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మాడి అమ్మ రావే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మాడి అమ్మ రావే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మా ఈ సల్లని రూపమే గుమ్మాడి మా కన్నుల పండుగ అమ్మాడి సల్లని రూపమే గుమ్మాడి మా కన్నుల పండుగ అమ్మాడి పల్లె పట్నంలో గుమ్మాడిని జాతర గుంపులే గుమ్మాడి జాతర గుంపులే గుమ్మాడి తినుమారు దరువులే గుమ్మాడి జోడు బొనలు గుమ్మాడి జరుదారు ఆటలే గుమ్మాడి డప్పుల నడుమ గుమ్మాడి పోతూ రాజుల ఆటలే గుమ్మాడి అమ్మ రావే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మాడి నిశాక్రాంతి రావే గుమ్మాడి అమ్మ రావే గుమ్మాడి ఎల్లమ్మ రావే గుమ్మాడి సల్లని రూపమే గుమ్మాడి మా కన్నుల పండుగ అమ్మాడి సల్లని రూపమే అమ్మాడి మా కన్నుల రూపమే గుమ్మాడి సూపర్ నిశాక్రాంతి గారి మీద మంచి పాట రాసింది చక్కగా ఉన్నది పాట మంచిగా వాడిన అఖిల గారు సూపర్ రఘు గారు చెప్పండి మీరు మీ పాటల ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది నా పాటల ప్రయాణము నా బాల్యం నుంచి నా స్కూల్ నుంచి వెళ్ళి మొదలైంది అలా పాడుతూ బయట ఈవెంట్ చేస్తూ ఎలక్షన్ ప్రోగ్రామ్స్ కానీ జానపద గేయాలు స్టేజీల మీద పాడడం పాడుతుండగా రీసెంట్లీ సారంగ దర్యా అని ఒక 2 సంవత్సరాల కిందట వచ్చింది ఛానల్ వనిత టీవీలోనే మన వనిత ఛానల్లోనే సారంగ దర్యా షోలో పార్టిసిపేట్ జరిగింది రీసెంట్లీ అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణం మూవీలో సాంగ్ పాడడం జరిగింది మూవీలో పాడడం పాటలు రాస్తూ కాన్సెప్ట్ మీద కానీ ప్రకృతి మీద కానీ మేమే రాస్తాం నేనే రాస్తా నేనే పాడతా పాటలు రాసుకుంటే ఎవరికైనా కావాలన్నా కూడా పాటలు ఇచ్చి రాస్తాం తప్పకుండా అండి తప్పకుండా రాస్తూ అలా పాటలతోనే ప్రయాణంగా తప్పకుండా అండి తప్పకుండా ఆ పాటలతోనే ప్రయాణంగా కొనసాగుతూ ఇక్కడి వరకు ఈరోజు మీ ముందర నిలబెట్టింది నన్ను ఈ పాటే మరి ఈ పాటని నమ్ముకొని ఇక్కడ దాకా మనం వచ్చినాం
పాటమ్మని నమ్ముకుంటే మనం ఎక్కడి దాకైనా వెళ్ళిపోగలుగుతాం. అమ్మవారికి బోనాల పండగకి మనం ఇప్పుడు ఏదైతే జరుపుకుంటున్నామో ఆ హుషారుతనాన్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి ఇంకొక మంచి పాట మీరు వాడితే నేను లేచి డ్యాన్స్ చేయాలి, అట్లుండాలి. వినబడుతుందా? అమ్మవారి పాటలు ఎక్కడున్నా సరే ఎల్లవ తల్లికి ఉండేది నాగపడగ. అందరూ బోనం గురించి పాడుకున్నాం, అన్ని చేసినాం, నాగదేవత గురించి కూడా పాడుకున్నాం. అంతా సకల దేవతలు ఒకటే కాబట్టి దిగు దిగు నాగన్న దిగరా సుందారి నాగా పగవట్టగ ప్రార్థన విని అన్నా నాగన్న పాలు దాగిపోమే వయ్యా కోడే నాగన్న దిగు దిగు నాగన్న దిగరా సుందారి నాగా పగవట్టగ ప్రార్థన విని అన్నా నాగన్న పాలు దాగిపోమే వయ్యా కోడే నాగన్న తోకాకు తొంబాయి మచ్చాలుందేనయ్యా మచ్చా మచ్చాకు నీకు మంత్రాలు వేసేమయ్యా మచ్చా మచ్చాకు నీకు మంత్రాలు వేసేమయ్యా పగబట్టిన నీదు కోపం పరుగెట్టిన విడువా మాట భగవంతుడవాని మొక్కితే బంధుకు జరుగుతవాట ఆలింగి మడుగులోన అన్నా నాగన్నా శిరసు పైన కృష్ణుడు తాండవమాడే నాగన్న దిగు దిగు నాగన్న దిగరా సుందారి నాగా పగబట్టగ ప్రార్థన విని అన్నా నాగన్న పాలు దాగిపోమే వయ్యా కోడే నాగన్న పాలు దాగిపోమే వయ్యా కోడే నాగన్న పాలు దాగిపోమే వయ్యా కోడే నాగన్న. ఇట్లా ఈ బోనాల పండుగల జాతరలలో స్టేజ్ల మీద పాడుతూ ప్రజలందరినీ అలరిస్తూ ఉంటామండి మేము కళాకారులు. సూపర్, మంచిగా వాడిన్లు. ఇద్దరిద్దరు అంటే సపరేట్గా వాడినా ఒక వైబ్ వస్తున్నది, మొత్తం షిగాలు ఎత్తినట్టు. అట్లనే మళ్ళీ ఒక పాట మీ ఇద్దరితో. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూడే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. చండి మాతవే నిండు రూపమే గండి మైసివే దండి పోసివే బల 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 హా. రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. పులి మీద కూసున్నవే మా దేవి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి నేలమ్మ ఎలుతున్నవే మా దేవి బోనాలు ఎత్తుకున్నవే బంగారి బోనాలు ఎత్తుకున్నవే బంగారి బోనాలు ఎత్తుకున్నవే బంగారి ఘనమైన కొలుపులట మా దేవి గజ్జల్ల లాగులట సింగారి గజ్జల్ల లాగులట సింగారి గజ్జల్ల లాగులట సింగారి జోడు పోతులు యాబా కొమ్మలు నిమ్మ దండలు వెండి గవ్వలు బల 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 రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా బోనాలు కొన్ని చోట్ల జరుపుకుంటారు. రాయలసీమలోనైతే మనం ఇక్కడైతే అమ్మవారికి శాఖ ఓసి ఎట్లయితే సమర్పించుకుంటామో అక్కడ కూడా అట్లనే జరుగుతాయి. సో ఆ బోనాల పండుగ అనేది ఇక్కడ మాత్రమే కాకుండా అక్కడ కూడా జరుగుతుంది. మీరు శాఖ ఓసి అన్నారు కాబట్టి ఫస్ట్ కాటమయ్య కళ్ళు సాకు పోయాలి కాబట్టి మరి కాటమయ్య మీద నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది మీరు ఆ మాట అన్నందుకు. కళ్ళు మీద కాటమయ్య మీద ఒక పాట అంటే బోనం అమ్మవారికి పోతురాజుకి ఫస్ట్ శాఖ పోస్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శాఖ పోసే కాటమయ్య మీద ఒక పాట.
సూర్యగానం నాడు కాటమయ్యో చూపిస్తిం కత్తులు కాటమయ్యా చంద్రగానం నాడు కాటమయ్యో చేపిస్తిం కత్తులు కాటమయ్యా పోతుల మీది నీ కళ్ళు పొంగుత ఉన్నది ఈత కళ్ళు దున్నపోతుల మీది నీ కళ్ళు దుంకుత ఉన్నది తాటి కళ్ళు సూర్యగానం నాడు చంద్రగానం నాడు సూర్యగానం నాడు కాటమయ్యో చూపిస్తిం కత్తులు కాటమయ్యా చంద్రగానం నాడు కాటమయ్యో చేపిస్తిం కళ్ళు కాటమయ్యా చేపిస్తిం కత్తులు కాటమయ్యా చేపిస్తిం కత్తులు కాటమయ్యా. కాటమయ్య మీద మంచి పాట పాడింది సూపర్. రఘు గారు మీ నోట ఇంకొక బోనం పాట. ఇంకొక బోనం పాట అంటే అన్ని సకలం తలుసుకొని పాడుతూ ఉంటాం. ఆ గంగాదేవి గంగమ్మ అన్న కూడా బోనమే, గంగాదేవి పాట కూడా పాడుకుంటూ ఉంటాం. బోనాలు అనేక రకాలుగా ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అమ్మవారికి బోనాలు అంటారు. ఒక్కొక్క అమ్మవారికి ఎల్లవ తల్లి అని, మైసవ తల్లి అని, ఆషాఢమ్మ, ఊరవోసమ్మ అని, బద్దిపోసమ్మ అని, నల్లపోసమ్మ అని అనేక రకాలు సకల దేవతలు వాళ్ళే. కాబట్టి బోనాల పాట ఇక గంగమ్మ గురించి గంగ ప్రార్థన చేసుకున్నా కూడా, గంగమ్మ గురించి పాడినా కూడా, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ 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 నాసికులో ఉట్టి నాసికులో ఉట్టి నడక నేర్చింది నడక నేర్చింది అటు నుంచి గంగా ఎటెళ్ళిపోయిందో అటు నుంచి గంగా ఎటెళ్ళిపోయింది ఆదిలాబాదులోనా ఆదిలాబాదులోనా ఆటలాడింది ఆటలాడింది అటు నుంచి గంగా అటు నుంచి గంగా ఎటెళ్ళిపోయింది ఎటెళ్ళిపోయింది కరీంనగర్లోనా కరీంనగర్లోనా కలిసి దుంకింది కలిసి దుంకింది గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా అరర గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అటు నుంచి గంగా ఎటెళ్ళిపోయిందో అటు నుంచి గంగా ఎటెళ్ళిపోయిందో ఆషాఢ మాసాన హైదరాబాదులోనా ఆషాఢ మాసాన మన హైదరాబాదులోనా బోనాల పండుగ వచ్చనా అటు నుంచి గంగా హైదరాబాదులోనా ఆటలాడింది ఆటలాడింది గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా అరర గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా 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 కోల్. అమ్మయ్యా చూసిన్లా, నేను కూడా వాడిన ఆళ్ళతో పాటాలు వాడుతుంటే అంత గమ్మతిగా అనిపిస్తుంది. మీరు కూడా నేర్చుకున్నట్టున్నారు ఇప్పుడే నేర్చుకున్నా. నేను కూడా రఘు గారు వాడుతుంటే నేర్చుకోవాలనిపించింది. ఆ పాటలో కలిపి పాడేసిన. ఇక ఏమున్నా మీరు సర్దుకుపోవాలి. అట్లనే అఖిల గారు ఇంతసేపు రఘు గారు వాడిరు కదా, ఆ కోల్ అనే పాటకు మంచిగా అనిపించింది. నేను అందుకే కలిసి పాడిపోయినా. మీరు కూడా ఇంకొక పాట పాడితే మీతో కూడా కలిసి పాడతారు ఖచ్చితంగా. జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే తల్లి బయలెలనే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే తల్లి బయలెలనే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే పూజకు యాలయ జంబాయ్ రే జంబాయ్ రే పువ్వుల మేలుకో జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెలనే జంబాయ్ రే జంబాయ్ రే పల్కంపేటలో
జంబాయ్ 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 రే జంబాయ్ రే తల్లి బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే బంగారు తల్లివి జంబాయ్ రే పూజకు యాలయ జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే గోలుకొండ మీద జంబాయ్ రే గొప్పనైన తల్లి జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే పల్కంపేటలోన జంబాయ్ రే బంగారు తల్లివే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే తల్లి బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే తల్లి బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ 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 రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే ఎల్లమ్మ బయలెల్లనే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే ఎల్లమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే ఎల్లమ్మ బయలెల్లనే జంబాయ్ రే జంబాయ్ రే అమ్మ బయలెల్లి వచ్చినట్టుంది. తెలంగాణ అంటేనే జానపదం. ఆ జానపద పాటలతోనే అమ్మవారి ఆలయాలన్నీ అంగరంగ వైభవంగా ఉన్నాయి. మరి మళ్ళొక జానపద పాట వాడుకుందామా? తప్పకుండా. మీరు రఘు గారు జానపద పాటలు అంటే ఏమున్నా మా మరదల్నే పిలుచుకుంటాం. మరదళ్ళు బావ మరదల పాటలే ఉంటాయి మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం. బావ మరదల్ని పిలుస్తూ ఉంటాడు. బోనాలు శురువైనాయి. గోల్కొండ బోనంలో సాయంత్రం పూట బోనం ఎత్తాలే ఇక రమ్మని పిలుస్తూ ఉంటాడు. అదే ఈ పాట. బోనాల పండుగొచ్చే మరదలా అబ్బరాయ పిల్ల పోదాము శశికళ. బోనాల పండుగొచ్చే మరదలా అబ్బరాయ పిల్ల పోదాము శశికళ. నీ చెవులకు కమ్మలు తెస్తా కండ్లకు కాటుక తెస్తా. చెవులకు కమ్మలు తెస్తా కండ్లకు కాటుక తెస్తా. నిలువెత్తు బోనం ఎత్త కలుదాము రాయ పిల్ల బోనాల అబ్బ బోనాల. బోనాల పండుగొచ్చే మరదలా అబ్బరాయ పిల్ల పోదాము శశికళ. బోనాల పండుగొచ్చే మరదలా అబ్బరాయ పిల్ల పోదాము శశికళ. గోలుకొండ కోటలోన నిలువెత్తు బోనమెత్త. గోలుకొండ కోటలోన నిలువెత్తు బోనమెత్త. నిలువెత్తు బోనమెత్త దర్శించుకుందామే రాయ పిల్ల. బోనాల బోనాల పండుగ చెమరదలా అబ్బరాయ పిల్ల పోదాము శశికళ. నువ్వు రాయ పిల్ల పోదాము శశికళ. బోనమెత్త రాయ పోదాము శశికళ. మా మరదల పేరండి శశికళ అని పెట్టుకున్నా. మరదల పేరు పెట్టుకొని ఆ మరదల్ని బోనాల పండుగకి తీసుకెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్తున్నారు. అవును, సూపర్. అఖిలక్క, మీ నోట ఇంకొక జానపదం అమ్మవారికి. ఓకే. అయితే ఇది మా విలేజ్లో బోనాలకి వెళ్తుంటే బోనాలు ఎత్తుకొని అందరు పోతుంటారు కదా, అందులోనే అమ్మ వాళ్ళు పాడతారు అనమాట ఈ పాట బోనం మీద. అంటే ఇంకా ఊర్లో ఉన్న ఇంకా అన్ని అమ్మ వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని పాటలు పాడుకుంటూ ఊరేగింపుకి వెళ్ళిపోతారు డప్పుల సప్పులతోని. అమ్మవారికి బోనం ఎత్తుకొని బోనం సమర్పించడానికి వెళ్తారు కదా, ఆ టైంలో పాడుకుంటారు. బోనం ఎత్తుకుంటా వెళ్ళుకుంటా పాడుకుంటా పోతారు అనమాట వాళ్ళు. అమ్మవారిని తలుచుకుంటూ పోతారు. ఆ టైంలో వచ్చే పాట అందరిని ఇంకా గాలి పోషమ్మ, ఈదమ్మ, మైసమ్మ, కూటమైసమ్మ, పోషమ్మ, నల్ల పోషమ్మ, అన్ని అమ్మవార్లను తలుచుకుంటా పోతారనమాట. ఇప్పుడు ఆ పాట. కుక్కుడు కోడి పుంజులు గూసెటి, కుక్కుడు కోడి పుంజులు గూసెటి, తెత్తురు పోషమ్మ గుడి మంగళికి. అమ్మరావే దేవి కళ్యాణి, ఓ అమ్మరావే సరళ పోషమ్మ. అమ్మరావే దేవి కళ్యాణి, ఓ అమ్మరావే సరళ పోషమ్మ. మ్యా నెటి మేకపోతూలమ్మ, మ్యా నెటి మేకపోతూలమ్మ, తెత్తురు పోషమ్మ గుడి మంగళికి. అమ్మరావే దేవి కళ్యాణి, ఓ అమ్మరావే సరళ పోషమ్మ. మ్యా నెటి మేకపోతూలమ్మ, మ్యా నెటి మేకపోతూలమ్మ, తెత్తురు పోషమ్మ
అమ్మ వాళ్ళు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించుకునే సమయంలో వాడుకునే పాటలను అక్క ఎంత మంచిగా వాడిందో కదా, సూపర్గా వాడింది. ఇప్పుడు ప్రాంతానికి ఒక రకంగా బోనాలు చేసుకుంటారు, అంటే ఒక్కో జిల్లాకు ఒకలాగా ఒక్కో రకంగా బోనం సమర్పించుకుంటారు. రఘు గారు మీరెక్కడి నుంచి? మాది మా ప్రాంతం కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ములుగు, మేడారం జిల్లా అంటారు. ములుగు జిల్లా మాది. మేడారం ములుగు జిల్లా మాది, వెంకటాపూర్ మండలం, బూరుగుపేట గ్రామం. సూపర్. మీ ఊర్లో మీరు అమ్మవారిని ఏ విధంగానైతే గొలుసుకుంటారో మీ నోట ఆ పాట రూపంలో కావాలి. మా ఊర్లో మేము బోనాల పండుగ అప్పుడు మామూలుగా పెద్దలు వాళ్ళు వీళ్ళు వాడుకునేది పాటలు. మా ఊరాలు ఎల్లమ్మ పగడి గద్దెల మీద ఎండి గద్దెల మీద పారాడుతున్నది పాము, అది ఎంత సక్కని నాగు బాము. మా ఊరాలు ఎల్లమ్మ పగడి గద్దెల మీద ఎండి గద్దెల మీద పారాడుతున్నది పాము, అది ఎంత సక్కని నాగు బాము. పారాడుతున్నది పాము, అది ఎంత సక్కని నాగు బాము. తొవ్వల ఉన్నది తొక్కిన కరవది ఏము సక్కన్నాగు బాము, అది వన్నెలాడి నాగు బాము. తొవ్వల ఉన్నది తొక్కిన కరవదు ఏము సక్కన్నాగు బాము, అది వన్నెలాడి నాగు బాము. పారాడుతున్నది పాము, అది ఎండి సక్కని నాగు బాము. పారాడుతున్నది పాము, అది ఎంత సక్కని నాగు బాము. అఖిలక్క మీరే ప్రాంతం నుంచి వచ్చిండ్రు? నాదైతే మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా. ఓకే. అక్కడ నుంచి వచ్చిన జడ్చర్ల మండలం, గొల్లపల్లి విలేజ్ నాది. గొల్లపల్లి విలేజ్. అక్కడైతే మా ప్రాంతం సైడ్, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఆషాఢం చేసుకుంటారు బోనాలు. మా సైడ్ శ్రావణంలో చేస్తారు బోనాలు. శ్రావణ మాసంలో చేసుకుంటారు బోనాలు. ఇంకా ఆ టైంలో చేసుకుంటా ఇట్లాంటి పాటలు ఇవన్నీ పాడుకుంటారు. ఆ టైంలో పాడుకునే పాటలు మళ్ళీ ఒక పాట. ఓకే. పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ, ఇక పుడమినంత ఏలినావు ఎల్లమ్మ. పుట్టలోన పుట్టినావే ఎల్లమ్మ, ఇక పుడమినంత ఏలినావే ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. గౌతుని కొడలట ఎల్లమ్మ, ఇక గౌంగాడి బిడ్డవట ఎల్లమ్మ. గౌతుని కొడలట ఎల్లమ్మ, ఇక గౌంగాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ముత్యంగుండు ఎక్కినది ఎల్లమ్మ, ఇక ముని జల్క మాడినది ఎల్లమ్మ. పగడిగుండు ఎక్కినది ఎల్లమ్మ, ఇక పై జల్క మాడినది ఎల్లమ్మ. ముత్యంగుండు ఎక్కినది ఎల్లమ్మ, ఇక ముని జల్క మాడినది ఎల్లమ్మ. పగడిగుండు ఎక్కినది ఎల్లమ్మ, ఇక పై జల్క మాడినది ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, ఇక ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. చిటికెనేలు మెట్టెలట ఎల్లమ్మ, నీకు చిన్న చిన్న పాములట ఎల్లమ్మ. పెద్ద పెద్ద పాములట ఎల్లమ్మ, నీకు పై మీది సొమ్ములట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ, నువ్వు ఎవ్వరాడి బిడ్డవట ఎల్లమ్మ. పుట్టలోన పుట్టినవే ఎల్లమ్మ, ఇక పుడమినంత ఏలినది ఎల్లమ్మ. పుట్టలోన పుట్టినది ఎల్లమ్మ, ఇక పుడమినంత ఏలినది ఎల్లమ్మ. చూసిరు కదా అఖిలక్క ఎంత మంచిగా వాడిందో. ఇప్పుడు రఘు గారి నోట మనం ఇంకొక పాట విందాం. ఎల్లు ఎల్లమ్మరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు, ఎల్లు ఎల్లమ్మరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు. ఏటేట బోనాలు మావురాలెల్లు మజాగిరాలెల్లు, ఏటేట బోనాలు మావురాలెల్లు మజాగిరాలెల్లు. ఎల్లు ఎల్లమ్మరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు, ఎల్లు ఎల్లమ్మరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు. నిమ్మ దండలతోటి మావురాలెల్లు మజాగిరాలెల్లు, నిలువెత్తునేసేమి మావురాలెల్లు మజాగిరాలెల్లు. నిమ్మ దండలు వల్లి మావురాలెల్లు మజాగిరాలెల్లు, నిలువెత్తునేసేమి మావురాలెల్లు మజాగిరాలెల్లు. ఎల్లు ఎల్లాయిరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు, మదల్లి ఎల్లురాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు. ఎల్లు ఎల్లాయిరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు, ఏటేట బోనాలు మావురాలెల్లు మజాగిరాలెల్లు. యాటాపోతులతోటి మావురాలెల్లు మజాగిరాలెల్లు, వ్యాపారిళ్ళలు తెస్తి యావురాలెల్లు మజాగిరాలెల్లు. యాటాపోతులతోటి మావురాలెల్లు మజాగిరాలెల్లు, వ్యాపారిళ్ళతోటి మావురాలెల్లు మజాగిరాలెల్లు. ఎల్లు ఎల్లాయిరాయ మావురాలెల్లు మజాగిరాలెల్లు, మా తల్లి ఎల్లురాయ మావురాయెల్లు మజాగిరాలెల్లు. పుట్టలోన పుట్టినట్టు ఎల్లురాయెల్లు మా తల్లి రాయెల్లు.
పుట్టలోన పుట్టినట్టి ఎల్లమ్మ ఎల్లు మా తల్లి రాయెల్లు ఎల్లు ఎల్లాయి రాయ మావురాలెల్లు మా జాగిరాలెల్లు ఏటేట బోనాలు మావురాలెల్లు మా తల్లి రాయెల్లు కళ్ళు శాఖలతోటి మావురాలెల్లు మా తల్లి రాయెల్లు నీ కారగిద్దు మే మావురాలెల్లు మా తల్లి రాలెల్లు రాజులతోటి మావురాలెల్లు మా తల్లి రాయెల్లు పోతురాజు ఆటలతో మావురాలెల్లు మా తల్లి రాయెల్లు నిన్ను ఆడుకుందే మే మావురాలెల్లు మా తల్లి రాయెల్లు ఎల్లు ఎల్లాయి రాయ మావురాలెల్లు మా తల్లి రాయెల్లు ఏటేట బోనాలు మావురాలెల్లు మా తల్లి రాయెల్లు మావురాలెల్లు మా జాగిరాలెల్లు మావురాలెల్లు మా జాగిరాలెల్లు. సూపర్ రగ్గారు, సూపర్గా వాడిన్లు. మొత్తం అంటే ఎంత జోరు వచ్చేసింది పాటినంగానే మంచిగా వాడిన్లు. నెక్స్ట్ అఖిల అక్క, మీరు ఇంకొక పాట పాడాలి, అమ్మవారికి బోనం పాట. రామలేశ పోరామలేశ రమణి కుచ్చుల దండ ఎదు మలేశ రామలేశ పోరామలేశ రమణి కుచ్చుల దండ ఎదు మలేశ ఒయ్యా మలేశ ఒబ్బా మలేశ అట్టి పండ్లని సేవ చేదు మలేశ ఒయ్యా మలేశ ఒబ్బా మలేశ అట్టి పండ్లని సేవ చేదు మలేశ రామలేశ పోరామలేశ రమణి కుచ్చుల దండ ఎదు మలేశ రామలేశ పోరామలేశ రమణి కుచ్చుల దండ ఎదు మలేశ ఆ గుట్ట మీది నందులన్నీ గుమగుమలాడంగ గుర్తుగల్ల యములవాడ జాతర మలేశ రామలేశ పోరామలేశ రమణి కుచ్చుల దండ ఎదు మలేశ ఒయ్యా మలేశ ఒబ్బా మలేశ అట్టి పండ్లని సేవ చేదు మలేశ ఒయ్యా మలేశ ఒబ్బా మలేశ అట్టి పండ్లని సేవ చేదు మలేశ ఒయ్యా మలేశ ఒబ్బా మలేశ అట్టి పండ్లని సేవ చేదు మలేశ. సుశీల ఇద్దరు ఎంత మంచిగా పాటలు పాడుతారో, ఇప్పుడు నాకే కాదు మీకు కూడా శివాలు వచ్చేటట్టు ఇద్దరు కలిసి ఒక మంచి పాట పాడతారు, డ్యాన్స్ చేసేస్తారు అనుకోండి. ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు ఆల్రెడీ ఎండుకొచ్చింది కదా, ఇది చూడండి, నన్ను చూడండి, ఆల్రెడీ ఎండుకొచ్చింది ప్రోగ్రామ్. మీ పాటలన్నీ ఆల్రెడీ అందరూ డ్యాన్సులు చేసేస్తున్నారు. ఈ పాటతో మొత్తం అమ్మవారు పూనినట్టే ఉండాలి, సరేనా? ఇద్దరు కలిసి మంచి పాట పాడాలి. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి 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 గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ గవరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ ఓ మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి 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 గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ గవరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ పొద్దు పొద్దుగాల వేసి ఎవరి ముఖం చూసిను మైసమ్మో మైసమ్మ నే పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికేనే మైసమ్మ నే పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికేనే మైసమ్మ ఓ మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి 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 గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ గవరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ. సుశీల్ కదా, వీళ్ళిద్దరు ఎంత మంచి పాటలు పాడిరో, పాటలతోని పూనకాలు వచ్చేసినాయి, అంత మంచిగా వాడిన్లు. అండ్ మీకు కూడా మళ్ళొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా దూరంలో ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించినటువంటి వనితా టీవీ యాజమాన్యానికి మరొక్కసారి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప వనితా టీవీ ఛానల్లో మాకు పాడడానికి బోనాల పండుగ సందర్భంగా మమ్మల్ని పాడడానికి పిలిపించినటువంటి వనితా టీవీ యాజమాన్యానికి మొత్తానికి మరొకసారి కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఈ ఆషాఢ మాసాన బోనాలు అద్భుతంగా అందరూ ఎత్తి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లులంతా సకుటుంబ సపరివారి సమేతంగా అందరినీ చల్లగా చూడాలని ఆ తల్లులను వేడుకుంటూ, తప్పకుండా ఈరోజు జరిగేటువంటి గోల్కొండ బోనాల కాడికి అందరూ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ యొక్క బోనాలని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇలాగనే మరొక్కసారి మరుగున పడిపోతున్నటువంటి కళల్ని వెనక్కి తీసేటువంటి గొప్ప ఆలోచన మన వనితా ఛానల్ది.
కాబట్టి మరీ మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వనితా టీవీ యాజమాన్యానికి మరొకసారి మా కళాభివందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.